వాహనాల్లో E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, E20 ఇంధన వినియోగం వల్ల వాహన బీమా పాలసీలపై గానీ క్లెయిమ్ల ప్రక్రియపై గానీ ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారికంగా స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ తరహా ప్రచారాలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి చెప్పింది. ప్రజలు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఇంధన మార్పులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వనరుల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించింది. పర్యావరణ హిత ఇంధనాల వైపు దేశం అడుగులు వేస్తున్న తరుణంలో వాహనదారుల్లో అనవసర భయాలను సృష్టించేందుకే ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం E20 ఇంధన వినియోగం అనేది ప్రభుత్వం గుర్తింపు పొందిన గ్రీన్ ఫ్యూయల్ విధానం కిందకే వస్తుంది కాబట్టి బీమా కంపెనీలు దీనిని క్లెయిమ్ తిరస్కరణకు కారణంగా చూపే చట్టపరమైన అవకాశం లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా బీమా సంస్థ ఇంధన కారణాలను చూపి క్లెయిమ్ను నిరాకరిస్తే వాహనదారులు నేరుగా ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ను లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, అలాగే వాహన కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం E20 ఇంధనం దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటీ పెట్రోల్ బంకుల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్లో ఇథనాల్ వాటా పెంచడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఈ గ్రీన్ ఫ్యూయల్ పాలసీ ఎంతో కీలకమైనదిగా నిరూపితమైంది. పర్యావరణ హిత ఇంధన రంగంలో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్తగా E85 అంటే 85% ఇథనాల్ మిశ్రమాన్ని కలిపే ఇంధనాన్ని కూడా రంగంలోకి దించింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దేశంలోని 48 ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో ఈ అధునాతన ఇంధనం అందుబాటులో ఉంది. దీని విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం కాల పరిమితులతో కూడిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది. దీని ప్రకారం 2026 చివరి నాటికి E85 విక్రయ కేంద్రాల సంఖ్యను 500కు పెంచాలని, అలాగే 2027 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5000 కేంద్రాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విప్లవాత్మక ఇంధన మార్పుల నేపథ్యంలో వాహనదారులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ప్రభుత్వం అందిస్తున్న పర్యావరణ అనుకూల ఇంధనాలను ధీమాగా ఉపయోగించుకోవచ్చని స్పష్టమవుతోంది. ఇథనాల్ ఇంధనం వల్ల ఇంజన్ సామర్థ్యం దెబ్బతింటుందనే భయాలు కూడా కేవలం అపోహలేనని, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఆధునిక వాహనాలన్నీ ఈ తరహా ఇంధనాలకు అనుకూలంగానే తయారవుతున్నాయని ఆటోమొబైల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.